తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఎంతో అద్భుతంగా ఇక్కడ జరిగే ఈ ధ్యాన మహాయజ్ఞానికి చేస్తున్న ఏర్పాట్లు కానీ ప్రతిదీ కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇలా ఎన్నో జరగాలని ఈ వెంకటేశ్వర స్వామి ఈ సన్నిధిలో ఇలా ఎంతో అద్భుతంగా జరగాలని వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఏర్పాట్లు కూడా టిఫిన్ కానీ అన్నదానం కానీ ఎంతో చక్కగా జరుగుతాయి. ఎంతోమంది ఆత్మజ్ఞానుల ఆత్మ సందేశాలు ఉంటాయి. ఇలా ఎన్నో తెలుసుకుంటూ ఎంతోమంది ఈ వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి మా యొక్క ధన్యవాదములు. ఈ తిరుపతిలో పిఎంసి జరుగుతున్న ప్రోగ్రాంలో చాలా చక్కగా వివరించారు. దీనిలో మేము కరీంనగర్ నుండి 20 మంది వచ్చాము. అందులో చొప్పదండి నుండి 10 మంది వచ్చాము. ఇక్కడ చేస్తున్న పనులు, వంటలు, టిఫిన్స్ అన్నీ బాగున్నాయి. అందరూ బాగా చూసుకుంటున్నారు. వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎంత భాగ్యమో మనందరికీ కూడా ఇలా ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మనందరం కలవడం చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే నేను పసలపూడి నుంచి వచ్చాను. నా పేరు ఋషి. మేమందరం కూడా ఒక 45 మంది ఇక్కడికి బస్సుతో రావడం జరిగింది. బస్సు వేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం చేసే ఈ యొక్క యజ్ఞంలో మేమందరం కూడా భాగస్వాములు అయ్యాము. నేను ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ దగ్గర ఒక 5,000 మంది దాకా ఉండొచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పిఎంసి ట్రస్ట్ వారు ఎంతో అద్భుతమైన ఆతిథ్యం, అకామిడేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎంత అద్భుతం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హౌస్లా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది అకామిడేషన్ అనేది. అసలు ఇలా ఊహించలేదు. ఎప్పుడు కూడా ధ్యాన మహాచక్రాల్లో ఇంత అద్భుతమైన అకామిడేషన్ ఇస్తారని ఫస్ట్ టైం నేను అనుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ అయితే ఇంకా చెప్పనది కాదు. పిఎస్ఎస్ఎంలో సాత్వికమైన ఆహారం ఎంత అద్భుతంగానూ ఉంటుంది. చాలా బాగున్నాయి టేస్ట్లన్నీ కూడా. అలాగే ఇంకా మార్నింగ్ మెడిటేషన్ అయితే మాత్రం ఇంకా మహా అద్భుతం. చాలా బాగుంది. ఆ సంగీత ధ్యానంలో అన్ని వేల మంది కూర్చుని ఒకేసారి ధ్యానం చేయడం అనేది చాలా అద్భుతం అనిపించింది. అలాగే అక్కడ జరిగే కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. పిఎంసి వారికి అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మంజుల. మేము కరీంనగర్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది. ధ్యాన కార్యక్రమాలు అయితే మార్నింగ్ మెడిటేషను, ఇక్కడ కార్యక్రమాలు, భోజనాలు అయితే అమృతమే. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పిఎంసి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. మేమందరం చాలామంది వచ్చాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ తిరుమలలో ఇలా జరుపుకోవడం, మెడిటేషన్ అనేది నిజంగా చాలా గ్రేటు. చాలా ధన్యవాదాలు పిఎంసి బృందానికి. అందరికీ నమస్కారం. మాది కర్నూలు. నా పేరు హైమావతి. మేము నిన్న వచ్చినాము కర్నూలు నుంచి. ఇక్కడ వసతులు బాగున్నాయి. మాకు రూమ్స్ ఇచ్చినారు. ఇక్కడ ఫుడ్ కానీ పూటకు బాగా మంచిది పెడుతున్నారు, వేడిగా. అంతా బాగుంది. మాకు గురుగారి దయ. పత్రి గురువు గారికి జై. నా పేరు లక్ష్మీదేవి, కర్నూలు. మేము బుద్ధ పిరమిడ్ పక్కన ఉంటాము. కానీ మన ధ్యాన యజ్ఞాలల్లా రెండో వైకుంఠంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ భోజనాలు కానీ, రూములు కానీ, అకండిషన్ కానీ సూపర్గా ఉన్నాయి. ఏ లోటు లేదు. మన గురువుగారి దయ వల్ల. సుభాష్ పత్రిజీ గురువుగారికి ఉదయపూర్వక నమస్కారములు, పాదాభి నమస్కారములు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి నమస్కారం ఉంచి పాదాభి వందనాలు. ఈ తిరుపతిలో జరుగుతున్న ఈ మహాకరుణ యజ్ఞంలో ఇంతమంది ధ్యానులకి అన్నప్రసాదం ఇంత మంచిగా అందరికీ ఇంత బాగుందన్నమాట. తిండి టిఫిన్ అంతా బాగుంది. నా పేరు సునీత, మాది కందుకూరు సార్. నా పేరు శాంతిశ్రీ అండి. మేము ఒంగోలు నుండి వచ్చాము. మేము 6 ఇయర్స్ అయింది మెడిటేషన్లోకి వచ్చి. చాలా హ్యాపీగా ఉంటున్నామండి. ఫుడ్ చాలా బాగుంది. నా పేరు గీతావాణి అండి. నేను గాజువాక నుంచి వచ్చానండి. విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి వచ్చాను. నేను మెడిటేషన్లోకి వచ్చి 4 ఇయర్స్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉన్నానండి. అప్పటి మీద లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ పిఎంసి వాళ్ళు ఏర్పాటు చేసిన ధ్యాన మహాయజ్ఞంలో 2వ యజ్ఞంలో పాల్గొంటున్నాము. ఇక్కడ భోజనాలు, టిఫిను అన్నీ చాలా రుచికరంగా, అకామిడేషను ఉండటానికి అంతా చాలా బెస్ట్గా ఉందండి. చాలా మంచిగా ఉంది. జై పత్రిజీ, జై హో పత్రి. టిఫిన్ బాగుంది. మహాయజ్ఞము బాగా చేయిస్తున్నారు మహతి ఆడిటోరియంలో. మా ఊరు
తుమ్మలగుంట. మేము ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలైంది. ఇక్కడ మహతి ఆడిటోరియంలో తిరుపతి జిల్లా నుంచి తిరుపతిలో మహతి ఆడిటోరియంలో పిఎంసి ఛానల్ వాళ్ళు పిఎంసి ఛానల్ ట్రస్ట్ వాళ్ళు మహాయజ్ఞం జరిపిస్తున్నారు 7 రోజుల పాటు 22 నుంచి 28 వరకు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏర్పాట్లు బాగుండాయి. టిఫిన్ కానీ భోజనాలు కానీ మనకి వసతులు కానీ పండుకునేదానికి వసతులు కానీ ధ్యానం చేయించటం కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఇక్కడ చెప్పటం కానీ అంతా బాగుంది. కాకపోతే మన పత్రి సారు పుణ్యాన అందరూ జానులు అవ్వాలా, ఇలాగే అందరూ శాకాహారులు కావాలా అనేసి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తాను.